గాడిదతో గొడవ చేయడం వల్ల పులికి 6 నెలలు శిక్ష పడిందంట. అసలు ఏం చెప్తున్నావు? నీ గాడిదేంటి, నీ పులేంటి, నీ గోలేంటి అని అనుకుంటున్నారా? ఇది ఉపయోగపడుతుంది, మీ మనసులో పెట్టుకోండి. లేదా మీ పిల్లలకు ఒక బెడ్ టైమ్ స్టోరీ లాగానన్నా ఉపయోగపడుతుంది. వినండి పూర్తిగా. నేనేం చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఒక అర్థం, మీనింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. పూర్తిగా విన్న తర్వాత మీకు కూడా అదేంటో అర్థమవుతుంది. వినండి ఇంకా స్టోరీ. ఏమవుతుందంటే, ఒకరోజు ఒక అడవిలో ఒక పులి, ఒక గాడిద ఒక విషయం మీద చాలా ఆర్గ్యూ చేసుకుంటున్నాయంట. ఎంతగా ఆర్గ్యూ చేసుకుంటున్నాయంట, నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అనేంత పీక్ స్టేజ్లో ఆర్గ్యూ చేసుకుంటున్నాయంట. అయితే అసలు ఆర్గ్యుమెంట్కి గల కారణం ఏంటంటే, పులి చెప్తుందంట గడ్డి అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది అని పులి వాదిస్తుందంట. అప్పుడు గాడిద కాదు కాదు, అది నీలం రంగులోనే, బ్లూ కలర్లోనే ఉంటుంది అని చెప్పేసి గాడిద చెప్తుందంట. సో ఈ రెండు బాగా ఆర్గ్యూ చేసుకుంటున్నాయంట. అంటే కొన్ని జంతువులకి కొన్ని కలర్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి కదా, ఆ వ్యత్యాసం వల్ల అయితే కావచ్చు మేబీ. బట్ ఈ రెండు మాత్రం బీభత్సంగా గొడవ పెట్టుకుంటున్నాయంట. ఎట్లా అంటే అసలు నేనంటే నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ అన్నట్టుగా బాగా గొడవ పెట్టుకుంటున్నాయంట. ఫైనల్గా ఈ గొడవ అంతా అడవికి రాజైన సింహం దగ్గరికి చేరిందంట. సో వీళ్ళు కొట్టుకొని ఎవరిది కరెక్టో తెలుసుకుందాం అని చెప్పేసి సింహం దగ్గరికి వెళ్తారంట. వెళ్ళిన తర్వాతకి గాడిద చెప్పిద్దంట, రాజా నేను ఆ గడ్డి అనేది బ్లూ కలర్లో ఉంటుందని చెప్తుంటే ఈ పులి అస్సలు నమ్మట్లేదు, ఈ పులికి అసలు అర్థమే కావట్లేదు, ఎంత చెప్పినా కూడా ఇది నమ్మట్లేదు, మీరైనా చెప్పండి గడ్డి ఏ రంగులో ఉంటుందో అని అంటదంట గాడిద. అప్పుడు పులి అంటదంట కదా, అవును రాజా నేను గడ్డి మీరే చెప్పండి, అసలు మీకు గడ్డి గ్రీన్ కలర్లో ఉంటుందని మీకు తెలుసు కదా, మీరు రాజు, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా, ఆ గాడిదకి అర్థమయ్యేటట్టు మీరైనా చెప్పండి రాజా అని తలగొట్టుకుంటుందంట. అయితే సింహం అంటదంట కదా, గాడిదదే ట్రూ, నువ్వు పులి చెప్పింది అబద్ధము, సో పులిదే తప్పు, పులికి 6 నెలలు మౌనవ్రతం శిక్ష వేస్తున్నా, మౌనంగా ఉండాలి అని చెప్పేసి అంటే ఇంకా గాడిద దాని పళ్ళని ఇగిలించుకుంటూ వెళ్ళిపోతుందంట హ్యాపీగా. నేనే గెలిచా దానికి శిక్ష పడింది అని చెప్పి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయిన తర్వాత పులి బాధతో, రాజా మీరు ఈ అడవికి రాజు, ఎన్నో నేర్చుకొని ఉంటారు, మీరు రాజు కావాలంటే ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఈ చిన్న విషయం మీకు ఎందుకు అర్థం కాలేదు, నాకెందుకు శిక్ష వేసిండ్రు, గడ్డి ఉండేది ఆకుపచ్చ రంగులోనే కదా అని అడిగిద్దంట. అంటే నువ్వు చెప్పింది నిజమే, కానీ నిజాన్ని నిజమని నమ్మించడానికి అలాంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. సో నీకు నిజమని తెలుసు కదా, అది నీకు తెలిస్తే సరిపోయింది, తను నమ్మకపోతే వదిలిపెట్టాలి, కానీ తనతో ఆర్గ్యూ చేస్తున్నావు చూసినావా, అది నీ తప్పు, అందుకే నువ్వు మౌనంగా 6 నెలలు ఉండాలని చెప్పేసి నీకు శిక్ష వేసా అని చెప్పేసి సింహం అంటుందంట. అప్పుడు పులికి జ్ఞానోదయం అయ్యి, ఓహో ఏదైనా సరే ఒక నిజాన్ని నిజమని చెప్పే వాళ్ళకే చెప్పాలి, అందరూ ఎవరు అర్థం చేసుకోరు, అర్థం చేసుకునే వాళ్ళకే ఇది అర్థమవుతుందని తెలుసుకొని కనువిప్పవుతుందంట. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ కథ చెప్పినప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే, అంటే ఇప్పుడు నువ్వు పులివి, నీ మాట వినని వాళ్ళంతా గాడిదలా అని చెప్పేసి అంటున్నారు. ఇట్లాంటి జోకులు కామెడీలు చేయకుండా అర్థాన్ని తెలుసుకుంటే సరిపోయింది. ఏ కథలో అయినా నేనే గొప్ప అని నేను చెప్పకూడదు, మనం ఎవరం చెప్పుకోకూడదు, కాకపోతే దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే సరిపోతుంది. సో ఈ కథ మీకు బాగా అర్థమైంది అనుకుంటా. దీన్ని బట్టి మీరు ఏదైనా విషయం గురించి చర్చించాలనుకుంటే సమఉజ్జీలతో మాత్రమే చర్చించండి, ఎవరితో పడితే వాళ్ళతో దిగకండి. అండ్ ముఖ్యంగా ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, మూర్ఖులతో ఎప్పుడూ వాగ్వివాదానికి దిగకూడదు, ఎందుకంటే వాళ్ళు మనల్ని మూర్ఖులుగా మార్చి వారు మంచివారిగా మారిపోతారట. సో మన చుట్టూ ఉండే వాళ్ళని గమనిస్తూ వాళ్ళకి ఏదైతే డైజెషన్ అవుతుందో అది విషయాన్ని మాత్రమే వాళ్ళతో చర్చించాలి. ఏ విషయం పడితే ఆ విషయం మీద వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్కి దిగొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.